రేణుక ఎల్లమ్మను పూజించడానికి 5 రకాల గుడాలు వేస్తారు. నేనైతే ఇక్కడ చిక్కుళ్ళు ఒక 5 గింజలు, మక్కలు 5 గింజలు, మిగతా అన్ని శనగలు, ఉలువలు, అలాగే బబ్బెర్లు తీసుకున్నాను, ఉడకబెట్టాను. మనము ముందుగా కడపలని పూజించాలి. అవి చల్లారేలోపు కడపని పూజించాలి. తర్వాత అమ్మవారిని పూజించాలి. ఇలా బొట్లు కొనుక్కొచ్చుకొని ఎల్లమ్మను పూజించటానికి అంటే ఒకటి గులాల్ కలర్ అని దొరుకుతుంది. అలాగే ఒక్కొక్కసారి కలర్స్ అన్నీ దొరుకుతాయి, ఒక 2-3 కలర్స్. కానీ ఈసారి అయితే నాకు ఆ కలర్సే చక్కగా దొరకలేదు. నేనైతే గులాల్ కలరు కుంకుమ పసుపుతో చేశాను. జాజ్ ఒకటి ఇలా ముందుగా పుదిచ్చి దాని మీద బొట్లు పెట్టుకోవాలి. ఎల్లమ్మను పూజించినప్పుడు కంపల్సరీ కడపలకు పూజించి బొట్లు పెట్టుకోవాలి. ఇలాగ పక్కన మనం లోపలికి వెళ్ళి వచ్చే దారిలోనే ఇట్లా పెట్టుకోవాలి. అలాగే ఎల్లమ్మను పూజించేటప్పుడు ఇలాగే జాజుతోటి మొత్తం అంతా ఇట్లా పూసి అక్కడ ఎల్లమ్మ దగ్గర బొట్లు పెట్టుకోవాలి. ఎల్లమ్మను చేసుకోవటము అందరూ ఎక్కువ వరకు శివరాత్రి ఒక పొద్దు ఉంటే శివరాత్రికి ముందు పండగలోపు చేసుకుంటారు. మాఘ పౌర్ణమి నుంచి శివరాత్రి అమావాస్య వరకు ఆలోపు చేస్తారు ఎల్లమ్మ దేవికి. లేదంటే కొంతమంది ఏమో ఉగాది రోజు చేస్తాము ఎల్లమ్మకి అంటారు. మరికొన్ని ప్రాంతాలలో అయితే దసరా రోజు కూడా ఎల్లమ్మకి ఇలా రేణుక ఎల్లమ్మకి మంచిగా పూజించి ఇట్లా బొట్టు పెడతారు. అది ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలాగా చేస్తారు. కొన్ని ప్రాంతాలు అయితే దాదాపు శివరాత్రి ఒక పొద్దు ఉన్నప్పుడు ఆ శివరాత్రి పండగ ముందు ఆలోపే చేసేస్తారు. దానికి కావాల్సింది జాకెట్ పీసు, కుడుక, ఖర్జూరాలు, పోకలు, కుడుకలు వేసి పెట్టుకోవాలి. మళ్ళీ నిమ్మకాయ ఒకటి, వేప మండలు అన్నీ కలిపి రేణుకామాతకి సమర్పించుకొని అక్కడ పెట్టాలి. మనం గుడాలు వేసినప్పుడు కూడా ఉప్పు వేసి ఉడకబెట్టకూడదు. రేణుక ఎల్లమ్మకి సప్పటి ఉడకబెట్టి నైవేద్యంగా పెట్టాలి. థ్యాంక్ యూ.